కీర్తనలో 47వ కీర్తన 2వ వచనం. 47వ కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరంట? మహోన్నతుడు, తర్వాత భయంకరుడు, ఇస్ అ హై గాడ్. ఎవరంట మన దేవుడు? హైగా, ఉన్నత స్థలంలో నివసించువాడు. మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు కీర్తనీయుడు. ఆయన ఇచ్చైనటువంటి స్థలాల్లో ఉండేటువంటి దేవుడు. అంత మహోన్నతుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడంట? చూడండి, 138వ కీర్తన 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంట? మహోన్నతుడు అయినను ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంట? దీనులను లక్ష్య పెడతాడు. కాబట్టి ఇది ఆయనకున్నటువంటి గొప్పతనం. ఆయన మన పక్షాన ఉన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండేటువంటి వాడు. ఆయన మహోన్నతుడు అయితే ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంట? దీనులను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. ఆయన గురించి చూసినట్లయితే చూడండి, కీర్తనకారుడు 97వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 97 9వ వచనం. 97వ కీర్తన 9వ వచనం చదవండి. ఏలయనగా యెహోవా భూలోకమంతటి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. మన దేవుడు ఎక్కడంట? భూలోకమంతటి పైగా ఆయన ఎలా ఉన్నాడంట? మహోన్నతుడై ఉన్నాడు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. కాబట్టి ఆయన భూలోకమంతటి పైనటువంటి ఆయనకి అధికారం ఉంది. అంతటి మీద ఆయన ఎవరంట? మహోన్నతుడు. ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు. అంత గొప్ప ఉన్నతుడైనటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని ఆదరణ పొందాలనుకున్నా, దేవుని ఆప్యాయతను పొందాలనుకున్నా మనము దీనత్వంలో ఉండాలి. ఇప్పుడు సీఎం రేవంత్ గారు మన దగ్గరకు వచ్చి మాట్లాడినాడు అనుకోండి, మాట్లాడితే మనం ఏం చేస్తాం? ఆయనతో మాట్లాడతాం. అంటే అంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మనతో వచ్చి మాట్లాడినాడంటే అది మన గొప్పనా ఆయన గొప్పనా? ఆయన గొప్ప. మనం ఎన్నిక లేని వారు, నార్మల్ పర్సన్. మనం ఏం చేయాలంటే నార్మల్ పర్సన్. కానీ ఆయన ఒక మంచి స్థానంలో ఉండి కూడా మన దగ్గర తగ్గించుకొని వచ్చినాడంటే, తగ్గించుకొని మాట్లాడినాడంటే ఆయన గొప్పతనం. అలానే మన దేవుడు భూలోకమంతటి పైగా మన దేవుడు ఏంటంట? మహోన్నతుడు. ఆయన దీనులమైన మన దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. దీనులైన మనల్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన గురించి రాయబడి ఉంది కదా 47వ కీర్తన 2వ వచనంలో. ఎలాంటి దేవుడు అంట? ఆయన మహోన్నతుడు, తర్వాత భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆయన కన్నా గొప్పవాడు లోకమంతట్లో వెతికినా మనకు కనబడాడు. అంత ఉన్నతమైనటువంటి దేవుడు యెహోవా అను నామము ధరించుకున్నటువంటి ఆయన్ని. ఈ యెహోవా అను నామము ధరించుకున్న దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. సర్వభూమికి ఆది అంతమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు.
ఆయన మాటలు జీవం కలిగినటువంటి మాటలు. ఆయన మహోన్నతుడు, సర్వ మానవాల్ని రక్షించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు, దీనులను ఉద్ధరించేటువంటి దేవుడు. కాబట్టి ఈయన యొక్క మాటలు ఎలా ఉన్నాయంట? ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మాటలను ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం, జాన్ గాస్పల్ చాప్టర్ 7 వర్స్ 46, 7వ అధ్యాయము 46వ వచనం. ఆ బండ్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎప్పుడునూ ఎన్నడూ మాట్లాడలేదనిది. కాబట్టి ఆయన ఎంతగా మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతుంటే బండ్రౌతుల్లో జీవం వచ్చింది. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు ఈయన. ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదు. అంటే బండ్రౌతులు చూస్తున్నారు. ఆ బండ్రౌతులు ప్రభు అయిన యేసుక్రీస్తు అని సిలువ వేయడానికి తీసుకొని వెళ్తున్నారు. అయితే ప్రభు మాట్లాడినప్పుడు ఈయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు. ఈయనలో ఏముందంట? జీవం ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమైనది. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునైనవి. మనకు ప్రభువు చెప్పేటువంటి మాటల్లో ఏముందంట? ఆత్మ ఉంది, జీవం ఉంది. ప్రభు మాటలో జీవం ఉంది, ప్రభులో ఆత్మ ఉంది. ఆత్మనే ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, హెబ్రీస్ చాప్టర్ 4 వర్స్ 12, 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవం గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటే వాక్యము కలిగినటువంటి దేవుడు. ఆయన మహోన్నతుడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన వాక్యములో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ఎవరంట? దేవుడు. కాబట్టి ఈ వాక్యము ఏం చేస్తుందంట? మనిషిని 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమైంది. చెప్పండి, దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైంది, బలము కలిగింది. రెండవది ఏంటిది? బలము కలిగింది. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండేది. అది ఏం చేస్తుంది? ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగానే ఏం చేస్తుంది? విభజిస్తుంది. కాబట్టి మన జీవితంలో 3 ఉంటాయి. ఒకటి ఏంటిది? శరీరం. ఏముంటది? మొదటిది శరీరం ఉంటుంది. రెండవది ఏముంటది? ప్రాణం ఉంటుంది. మూడవది ఏముంటది? ఆత్మ ఉంటుంది. మూడవది ఏముంటది? ఆత్మ ఉంటుంది. ఈ శరీరము ఇది మట్టి అయి ఉన్నది కాబట్టి మళ్ళా దేనికి అప్పచెప్తాము? మట్టికే అప్పచెప్తాం. ఫ్లెష్. ఇదేంటిది? శరీరం అనేది ఏంటి? ఒక మాంసపు ముద్ద. తర్వాత దీంట్లో ఏముందంట? ప్రాణం ఉంది. దీంట్లో ఏముంది? ప్రాణం. కాబట్టి సకల మానవాళికి కూడా ప్రాణం ఉంది. సకల మానవ జంతువులకు శరీరం ఉంది, జంతువులకు కూడా ప్రాణం ఉంది. అంటే ప్రాణంలో ఏముంటది? ఇంటలెక్చువల్ పవర్ ఉంటుంది. ఇంటలెక్చువల్ పవర్ అంటే ఆలోచన విధానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. కాబట్టి ఆలోచన విధానం, తెలివితేటలు ప్రతి వారికి ఉంటాయి. ఇప్పుడు జంతువు చంపుతా అంటే అక్కడే ఉంటుందా?
నేను చంపుతాను జంతువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? పారిపోతుంది. అది పచ్చి గడ్డని వెతుక్కుంటూ వెళ్ళి మేతం వేస్తుంది. అంటే ఈ యొక్క ప్రాణంలో ఏముందంటే ఇంటలెక్చువల్ పవర్, తెలివితేటలు ఉన్నాయి. ఈ శరీరం ఉంది, తర్వాత ప్రాణం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. అది జంతువులకు ఉన్నాయి, మానవునికి కూడా ఉన్నది. అయితే ఆత్మ మాత్రం ఎవరికి ఉందంట? మనిషికి మాత్రమే ఉంది. అది దేవుడు పెట్టినటువంటి దీపము. ఈ మనిషిలో ఆత్మ జీవమై ఉన్నది. అందుకోసమే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 63, 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నీకు నాకున్నటువంటి శరీరం గాని శరీర క్రియలు గాని కేవలం ఏమంటుందంట? నిష్ప్రయోజనం. నేను నీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమైనది. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ఏంటిదంట? ఆత్మయు జీవం. ఈ ఆత్మలో ఏమున్నాయి? మనస్సాక్షి ఉంది. కాబట్టి మానవుడి యొక్క మనస్సాక్షి వాత వేయబడకుండా మంచి మనస్సాక్షి కలిగిన వారమై జీవించాలని దేవుని వాక్యము బోధిస్తుంది. కాబట్టి మనం ఎలా జీవించాలంట? మనస్సాక్షిని ఆధారం చేసుకొని ఆత్మ కలిగి జీవంతో ఉండాలనేటువంటిది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి ఆ మనుష్యుడు మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా ఉందంట? చదవండి, 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము చదవండి, 46వ వచనం. ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడునో ఎప్పుడునో మాట్లాడలేదు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఆయన మాటలు ఎలా ఉన్నాయంట? జాన్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 67, యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. కాబట్టి యేసు 68, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడ. వై వి ఆర్ సిట్టింగ్ హియర్? ఎందుకు దేవుని దగ్గర మనం కూర్చున్నామంటే, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రభువా నీ దగ్గరనే జీవం ఉంది. ప్రభువా నీ దగ్గరనే ఆత్మ ఉంది. ఆత్మను వెలిగించేది ప్రభువా నీ దగ్గరనే ఉంది. నీ మాటల్లో, నీ వాక్యంలో జీవం ఉంది. నీ వాక్యంలో సత్యం ఉంది. నీ వాక్యంలో యథార్థత ఉంది. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ప్రభు మన జీవితాన్ని వెలిగించేవాడుగా ఉన్నాడు. ఆయన మాటలు ఎలా ఉన్నాయంట? జెర్మియా చాప్టర్ 23 వర్స్ 29, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం, 23:29, నా మాట అగ్ని వంటిది కాదా? బండలు బద్దలు చేయు శుద్ధ వంటిది కాదా? ఏంటంట? దేవుని మాట అగ్ని వంటిది. నీలో ఉన్న మస్టును, నీలో ఉన్న మలినాన్ని దహించేది. కాబట్టి ఆయన మహోన్నతుడైనాడు. ఆయన సర్వభౌమాధికారి. ఎలా అయినాడంటే నీలో ఉన్న నిర్జీవాన్ని తీసేసి నీలో జీవాన్ని పెట్టేవాడు. ఇంకా ఆయన ఎవరంట? బండలు బద్దలు చేయు సుత్తె వంటి వాడు. కాబట్టి ప్రభు యొక్క మాట ఏం చేస్తారు? నీ హృదయంలోకి చొచ్చుకొని పోతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తున్నాం కదా. ఏం చేస్తారంటే ఆ వాక్యము ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేవుని వాక్యము చదివితే, దాని ప్రకారం జీవిస్తే నీ హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను శోధిస్తుంది. నీకు యథార్థతలోకి నడిపిస్తుంది. నీ పాపాన్ని నీకు బయలుపరుస్తుంది. నీలో ఉన్నటువంటి నిర్జీవాన్ని బయటికి చూపెట్టి నీతో మాట్లాడి నేను మనిషిగా మార్చేదిగా ఉంది.
నీలో జీవాన్ని నింపుతుంది, నీలో ఆత్మని నింపుతుంది, నీలో మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని ఇస్తుంది. వాత వేయబడినటువంటి మనస్సాక్షిని తొలగిస్తుంది. దావీదు మహారాజు వాత వేయబడినటువంటి మనస్సాక్షిని బట్టి ఆయన పాపానికి వెళ్ళినాడు. రక్షణ మార్మన్స్ అనుభవంలో ఉన్న తర్వాత కూడా తన జీవితంలో వాత వేయబడిన మనస్సాక్షికి వెళ్ళినాడు. 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన చూడరాన్ని చూస్తున్నాడు, పాపంలోకి వెళ్ళినాడు. ఆయన రాజరికాన్ని యూజ్ చేసుకున్నాడు, ఆయన అధికారాన్ని యూజ్ చేసుకొని ఏమైపోయినాడు, బెత్షెబాతో పాపం చేస్తున్నాడు. పాపం చేసిన తర్వాత ఆమె యొక్క భర్తను చంపించేస్తున్నాడు. కాబట్టి తనలో రక్తాపరాధం వచ్చింది. అందుకోసమే కీర్తనకాడు 51వ కీర్తనలో అంటాడు, ప్రభా ఈ రక్తాపరాధం నుండి నన్ను క్షమించు, నన్ను మళ్లించు, నన్ను బాగు చేయమని అంటాడు. చూడండి 51వ కీర్తన 51వ కీర్తన చదవండి 14వ వచనం. దేవా నా రక్షణకర్తయు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. జీవాన్ని కోల్పోయినాడు, ఆత్మను కోల్పోయినాడు, దేవుడు మహోన్నతులను మర్చిపోయినాడు. ఏమైపోయింది? ఇప్పుడు శరీరం వచ్చింది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం కేవలం ఏమైపోయిందంట? నిష్ప్రయోజనమైనటువంటి శరీరం వైపుకి వెళ్ళినాడు. ఆత్మను ఏం చేసుకున్నాడు? ఆపేసుకొని పాపం చేసినాడు. అంటే శరీరానుసారంగా పాపం చేసినాడు మొదటిగా. తర్వాత ఇంకేం చేసినాడు? నరహంతకుడైనాడు. ఆ యొక్క తన భర్త అయినటువంటి ఆ ఊరియాని ఏం చేసినాడు? చంపించినాడు. జీవాన్ని కోల్పోయినాడు. మళ్ళా నన్ను ఏం చేయమంటున్నాడు? జీవింపజేయమంటున్నాడు. కాబట్టి నీ నా జీవితాన్ని బలలో సమీపింపకపోక పూర్వము నీలో ఉన్న శరీరము నీకు ఆధారము కాదు. నీలో ఉన్న శరీరము కేవలం నిష్ప్రయోజనం. బహుశా నీకు ఆత్మ ప్రాణం ఉండొచ్చు, కాబట్టి జంతువులకు కూడా ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని బట్టి జీవిస్తాయేమో, తెలివిగా బ్రతుకుతాయేమో, కానీ నిత్యరాజ్యం పరలోక రాజ్యంకి వెళ్ళాం. కేవలము దేవుని ఆత్మ, ప్రభు యొక్క జీవము నీలో ఉంటే ఎక్కడికి వెళ్తావంట? నిత్యరాజ్యం పరలోక రాజ్యంలోకి వెళ్తావు. జీవింపజేయబడతావు. నీలో ఏముంటది? జీవం ఉంటది. కాబట్టి ప్రభు మాటలు విన్నవాళ్ళలో జీవం వచ్చింది. చూడండి, చదవండి. మార్కు సువార్త లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 13. ప్రభువాన్ని చూచి ఆమె కనికరపడి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రభు వచ్చినాడు. ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడంట? కనికరపడినాడు. ఆమెను చూచి 7వ అధ్యాయం 13 వచనం. ఆమెను చూచి ఆమెను కనికరపడి 7వదని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడలెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. కాబట్టి ప్రభు మాటలో ఏముందంట? జీవం ఉంది. కాబట్టి జీవం గల మాటల దగ్గరికి మనం రావాలా. నిర్జీవమైనటువంటి మాటల దగ్గరికి వెళ్ళకూడదు. లోకంలో శరీరంను ఆధారం చేసుకునే మాటలన్నీ నిర్జీవమైనటువంటి మాటలు. పాపానికి ప్రోత్సాహపరిచేటువంటి మాటలన్నీ కూడా నిర్జీవమైనటువంటి మాటలు. కాబట్టి ఆ యొక్క నిర్జీవమైనటువంటి మాటల నుంచి మనం ఏమైపోవాలా? దూరం అయిపోవాలా. ప్రభు మాటల దగ్గర రావాలా. ప్రభు జీవంలోకి రావాలా. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? చనిపోయిన వాడు బ్రతికించబడతాడు. యాయీరు కుమార్తె తను కూడా చనిపోయింది. ప్రభు తన దగ్గరికి వెళ్ళినాడు. తలితాకుమి అని అన్నాడు. అంటే చిన్నదానా లెమ్మన్ అని చెప్పినాడు. ఆ చిన్నది ఏమైపోయింది? జీవాన్ని పోసుకుంది, బ్రతికింది. తర్వాత లాజర్ జీవితంలోకి వెళ్తే లాజర్ కూడా మరణించినాడు.
ప్రభు లాజరు దగ్గరికి వెళ్ళినాడు. ఆయన మరణించినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళినాడు. ఆయన బాధ పెట్టినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళినాడు. లాజరు బయటికి రమ్మని బిగంగా చెప్పినాడు. అప్పుడు లాజరు ఏమైపోయినాడు? బయటకు వచ్చిన పేద వస్త్రములతో బయటకు వచ్చినాడు. వాడి పేద వస్త్రములను విప్పమని చెప్పినాడు. కాబట్టి లాజరు బ్రతికించబడినాడు. ప్రభు యొక్క వాక్యం దగ్గరికి వస్తే నేను నా జీవితంలో ఏం నింపబడతామంట? జీవంతో నింపబడతాం. కాబట్టి దేవుని వాక్యము ఆత్మ ప్రాణ దేహాన్ని ఏం చేస్తుంది? విభజిస్తుంది. నీ నా జీవితంలో శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఒకవేళ శరీరక్రియాలు నీ నా జీవితంలో ఏలుబడి చేస్తే అది కేవలము నిష్ప్రయోజనం. లేదా ప్రాణం ఏలుబడి చేసింది అనుకోండి, తెలివితేటలు ఏలుబడి చేసింది అనుకోండి, అది కూడా కేవలము నిష్ప్రయోజనమే. మరి ఏం ఏలుబడి చేయాలి నీ నా జీవితంలో? ఆత్మ మనస్సాక్షి ఏలుబడి చేయాలి. అంటే ఆత్మ మన జీవితంలో ఎల్లప్పుడూ కనబడాలి. సొలొమోను మహారాజు ఒక మాట చెప్తూ వచ్చినాడు. చదవండి, ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం అనుకుంటాను. ప్రసంగి 10వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 10:7. గట్టి చదవాలన్నా. పనివారు గుర్రం మీద కూర్చుండటయు, అధిపతులు సేవకుల వలె నేల మీద నడుచుటయు నాకు అగుపడాను. చాలు. కాబట్టి విశ్వాసి జీవితంలో పనివారు ఎక్కడ ఉన్నారంట? గుర్రముల మీద కూర్చుండటయు, అధిపతులు సేవకుల వలె నడుచుటయు నాకు అగుపడేను. అంటే దీనికి అర్థం ఏంటిదంటే, ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత మనలో ఏది సేవకులు కావాలా, ఏది అధికారంలో ఉండాలి. మన ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత ఏది సేవకులుగా ఉండాలా, ఏది అధికారులుగా ఉండాలి. మనలో ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఒకటి ఏంటిది? శరీరము. రెండవది ఏంటిది? ప్రాణము. మూడవది ఏంటిది? ఆత్మ. ఈ మూడిట్లలో ఏది అధికారంలో ఉండాలా, ఏది సేవకులుగా ఉండాలా అనేది ప్రసంగి గారికి ప్రభు బయలుపరుపు చూపెడుతున్నాడు. అక్కడ సొలొమోనుకి అక్కడ బయలుపరుపు చూపెడుతున్నాడు. సొలొమోనా, శరకాలంలో ద్వారా నువ్వెంతో నీరసించిపోయినా, చివరి కాలంలో నేను చూపెడుతున్నాను. ఏం చూపెడుతున్నారంట? పనివారు ఏమైపోయినారంట? గుర్రం మీద కూర్చున్నారంట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. అధికారులు నేల మీద నడుస్తున్నారంట. అంటే విరుద్ధంగా కనబడుతున్నాయి. అంటే మన జీవితంలో కూడా శరీర కార్యాలు గుర్రం మీద కూర్చుంటాయి. ఆత్మ అనేది ఏమో ఎక్కడ నడుస్తుంది? నేల మీద నడుస్తుంది. అంటే ఆత్మీయమైనటువంటి కార్యాలు, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు అవన్నీ కూడా నేల మీద నడుస్తాయి. మహా అయితే ఆత్మ సంబంధమైనటువంటిది మన జీవితంలో చూస్తే ఏదో ఒకటి కనబడుతుంది. బహుశా ఆదివారం వచ్చి నువ్వు ఆరాధన చేస్తావు, మళ్ళా ప్రతిదినం నీ జీవితంలో బైబిల్ చదవవేమో, ప్రతిదినం దేవునితో గడపవేమో. దాని అర్థం ఏంటిది? నీ జీవితంలో శరీరము ప్రతిరోజు అధికారి వల్ల ఎక్కడ కూర్చుంటుందంట? గుర్రం మీద కూర్చుంటున్నది. అంటే లేకుంటే నీ తెలివితేటలు ప్రతిదినం ఎక్కడ కూర్చుంటున్నాయంట? గుర్రం మీద కూర్చున్నాయి. నీ ఆత్మ ఎక్కడ నడుస్తున్నది? నేల మీద నడుస్తున్నది. అంటే నీకు ప్రభు ఎప్పుడు గుర్తొస్తాడు? ఆదివారం మాత్రమే ప్రభు నీకు గుర్తొస్తాడు. మిగతా దినాల్లో ప్రభు నీకు ఏమైపోతాడు? గుర్తు రాడు. అది ప్రసంగికి చూపెడుతున్నాడు. ప్రసంగి చూడు ఏంటిదంట? పనివారు గుర్రాల మీద కూర్చున్నారు. అంటే విశ్వాస జీవితంలో ప్రసంగి చూడు శరీర కార్యాల వల్ల వినబడుతున్నాయి. ప్రసంగి చూడు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ప్రాణాన్ని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కొంతమంది చెప్తారు నేను గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అని చెప్తారు. ఎలా వెళ్తారు ఉన్నతమైన స్థాయిలోకి? ఆత్మ వల్ల వెళ్ళరు, ప్రాణంతో పోతారు. ప్రాణంలో ఏముంటాయి? ఇంటలెక్చువల్ పవర్, తెలివితేటలు ఉంటాయి.
కాబట్టి తెలివితేటలని బాగా చదువుకుంటే ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. ఉన్నత స్థాయిలోకి వెళ్ళినంత మాత్రాన ఆత్మీయులని మనం చెప్పలేం. మనస్సాక్షికి సంబంధమైంది జీవంతో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎవరంట ఆత్మీయులు. మంచి మనస్సాక్షి కలిగిన వారు మాత్రమే వాళ్ళు ఎవరంట ఆత్మీయులు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు ఎక్కడ ఉంటున్నాడు? ఆయన మహోన్నతుడా కాదా? మన దేవుడు ఎవరంట మహోన్నతుడు. ఎవరితో సహవాసాన్ని కలిగి ఉంటాడంట? దీనులతోటి సహవాసాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు దీనులు ఎవరు? ఆత్మీయులు, దీనులు. ప్రభు నీతో నాతో మాట్లాడాలంటే ఎలా ఉండాలా? ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఉండాలా. అది కూడా రాయబడి ఉంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మ యందు ఎలా ఉండాలంట? తీవ్రత గల వారమై ఉండాలి. అంటే మంచి చేయట్లో తీవ్రత గల వారమై ఉండాలా. దేవుని వాక్యం ప్రకటించట్లో తీవ్రత గల వారమై ఉండాలా. దేవుని వాక్యము చదువుట్లో తీవ్రత గల వారమై ఉండాలా. దేవుని స్తుతించట్లో తీవ్రత గల వారమై ఉండాలా. దేవుని ఆరాధించట్లో తీవ్రత గల వారమై ఉండాలా. దేవుని ప్రార్థన చేయట్లో తీవ్రత గల వారమై ఉండాలి. అంటే దేవుని విషయాల్లో ఏముండాలంటే మక్కువ, ఎక్కువ ఆసక్తి గల వారమై ఉన్నప్పుడు ఆత్మయందు మనం ఏమై ఉంటామంట? తీవ్రత గల వారం. కొంతమంది షౌటింగ్ చేస్తుంటారు, నాకు ఆత్మలో తీవ్రత ఉందని ఎగురుతుంటారు, దునుకుతుంటారు. అది కాదు ఆత్మలో తీవ్రత. ప్రభుని వెతకడం, ప్రభు వాక్యాన్ని వెతకడం, ప్రభుతో మాట్లాడడం, అది ఆత్మలో తీవ్రత. ఒక వ్యక్తి ఉన్నాడు, దీనుడుగా ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా మార్చబడినాడు. చూడండి, ఆయన గురించి రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. కాబట్టి పౌలు గారు ఎవరిని పంపుతున్నాడంట? తిమోతిని పంపుతున్నాడు. ఎందుకు తిమోతిని పంపాలా పౌలు గారు? వేరే వాళ్ళు లేరా పౌలు గారి దగ్గర? వై ఈ సెండింగ్ ఓన్లీ తిమోతి? ఎందుకు తిమోతినే పౌలు గారు పంపుతున్నాడు? చదవండి కింది మాట. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవరనో నా యొద్ద లేడు. Why is sending the Paul? Why is sending the Timothy to the Philippian church? ఆ యొక్క ఫిలిప్పీలకు, ఆ యొక్క మందిరానికి తిమోతిని ఎందుకు పంపుతున్నాడు అంటే, ఆయన దగ్గర అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? చింతించువారు లేరు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునో నా యొద్ద లేడు. 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి పౌలు గారు ఎవరిని పంపుతున్నాడంటే, ఫిలిప్పీ సంఘానికి యొక్క క్షేమం గురించి తిమోతినే పంపుతున్నాడు. ఎవరిని పంపుతున్నాడు? తిమోతినే పంపుతున్నాడు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి సువార్తకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సువార్తికులు ఒక ఆయనకు డౌట్ వచ్చింది. అన్ని చోట్ల సువార్త ప్రకటించబడుతుందా లేదా అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు సేవకుడు మా ముగ్గురిని పిలిచి అడిగినాడు. మొదటిగా నన్ను అడిగినాడు, మరి ఏమయ్యా, మరి సువార్త చేయాలా? ఎలా సువార్త చేయాలి అంటే నేను చెప్పినాను, నాకున్నటువంటి జ్ఞానం బట్టి అందినంత వరకు సువార్త చేస్తాం, ఇంకా దాని నుంచి మనం ఏం చేస్తాం? సాధ్యమైనంత వరకు సువార్త చేస్తాం, దాని నుంచి మనం ఏం చేస్తాం అని నేను నా యొక్క సమాధానం చెప్పినాను. రెండో వ్యక్తిని పిలిచినాడు, మరి అంతటా సువార్త ప్రకటించవలేదు, దేవుని వాక్యం ప్రకటించవలేదు, ఏం చేయాలంటే ఆయన చెప్పినాడు, మరి బ్రదర్ చెప్పినాడు ఒక మాట, అందినంత వరకు సువార్త చేద్దామని అన్నారు. నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, ప్రయాసపడే వారిని పంపుదాం. ఏంటంటే ప్రయాసపడే వారిని పంపుదాం. అది రెండో మాట. మూడో వ్యక్తిని పిలిచినాడు, ఏమయ్యా మరి సువార్త అంతటా ప్రకటించబడట్లేదు, మరి ఏం చేద్దామంటే ఆ మూడో వ్యక్తి అన్నాడు, అన్నా మనం కూడా పోయి చేద్దాం. దాదాపు ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడికి వెళ్దాం, సువార్త ప్రకటిద్దామని అన్నాడు.
కాబట్టి ఎవరు సంఘానికి అవసరం? నాలాంటి వాడు కాదు సంఘానికి కావాల్సింది. సమయం ఉన్నంత వరకు మాత్రమే సువార్త చేసేటువంటి నాలాంటి వాడు సంఘానికి అవసరం లేదు. లేదంటే ఒక వ్యక్తిని పంపిద్దాం, మనం కూర్చుందాం అనుకునేటువంటి వాళ్ళు అవసరం లేదు. మూడో వ్యక్తి కావాలా? సంఘం విషయమే నిట్టూర్పు కలిగి, బాధ కలిగి, వేదన కలిగినటువంటి తిమోతి కావాలా సంఘానికి. కాబట్టి తిమోతి గురించి రాయబడినది, మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు. మీరు తప్పు మార్గంలో పోతే ఏడ్చువాడు. నేను ఒకనాడు ఒక యవనస్తుని చూస్తున్నాను. యవనస్తుడు ఆత్మీయంగా బలపరచబడినాడు. ఆత్మీయంగా బలపరచబడిన తర్వాత ఒకనాడు నేను చీకట్లో వెళ్తున్నాను. ఒక వ్యక్తి కనబడినాడు. యవనస్తుడు చూస్తే ఆయన తెలిసిన యవనస్తుడు లాగానే కనబడినాడు. బండి ఆపి విజిట్ చేసినాను. చీకట్లో రాత్రి 10 అవుతుంది, ప్రార్థన అయిపోయింది, వెళ్తున్నా. విజిట్ చేస్తే తాగి ఉన్నాడు. ఏమైనాడంట? తాగేస్తున్నాడు. ఏమైపోయినాడు? మళ్ళా లోకంలో కలిసిపోయినాడు. శరం వచ్చింది, శరంతో స్నేహం చేస్తున్నాడు. ఆ దినాలు 2 దినాలు భోజనం చేయాలంటే మనసు రావట్లేదు. ఏంది ప్రభువా, లోకం ఏమైపోతుంది? కాబట్టి చింత ఎవరికి ఉంది? ఒక వ్యక్తి పాడైపోతుంటే చూసి మౌనంగా ఉండి ప్రార్థన చేయలేటువంటి నువ్వు దేవునికి అవసరం లేదు. ఎవరు అవసరము? దేవునికి చింత కలిగిన వాడు దేవునికి అవసరం. కాబట్టి ఇక్కడ రాయబడింది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఎవరంటే తిమోతి. కాబట్టి నిజంగా చింతించువాడు ప్రభువుకి అవసరం. నిజముగా ప్రయాసపడేవాడు ప్రభువుకి అవసరం. ఆయన మహోన్నతుడు. దీనులతో ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు. దీనుల దగ్గరికి వెళ్ళి వారు మాట్లాడితే ఎవరు దీనుడు? తిమోతి దీనుడు. నిట్టూర్పు కలిగిన వాడు తిమోతి. బాధపడేటువంటి వాడు తిమోతి. ఏడ్చువాడు తిమోతి. కాబట్టి ఈ తిమోతి విషయమై ప్రభుకి ఏముందంట? పౌలు గారికి తిమోతి సంఘం విషయమై తిమోతికి ఏముందంట? చింత కలిగి ఉన్నాడు. ఆయన చింత కలిగి ఉన్నాడు కాబట్టి పౌలు గారు ఏం చేస్తున్నాడు? తిమోతిని పంపించినాడు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు యొక్క విషయాల్లో ముందుకు కొనసాగాలి అంటే మనం కూడా ఎలా ఉండాలంట? తిమోతి వలె ఉండాలి. ఒక 3 వ్యక్తులను చూసుకొని ముగించుకుందాం. మొదటి వ్యక్తి చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం తీసిన వారు చదవండి. గట్టి చదవాలక్క. యవనస్తులు ఎవరు చదవలేరా? మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ ఎక్కడ ఉందంట? కాలేదో పండుకొని ఉంది. కాబట్టి తన అత్త చెప్పింది, మనకు సాటిన సహాయం చేయడానికి ఊర్లో ఎవరు కూడా లేరు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేంటిదంట? బోయాజ్. బోయాజ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఇంకా ఎవరు కూడా లేరు. కాబట్టి అప్పుడు అత్త కూతుర్ని పంపింది, యొక్క కోడల్ని పంపింది. పంపితే కోడలు ఎక్కడ ఉందంట? బోయాజు కాళ్ళ దగ్గర కూర్చున్నది. కాబట్టి విశ్వాసులైనటువంటి మనము, సంఘము మహోన్నతుని దగ్గరికి వెళ్ళినప్పుడు బోయాజు ఎలాంటి వాడంట? చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు ఆమె నా కుమారి, ఈ సంగతి నేటి దినం నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు. చాలండి. ఎవరంట? బోయాజు రిక్వెస్ట్ చేస్తే ఆ యొక్క సంగతి నెరవేర్చే వరకు ఊరకుండనటువంటి వాడు బోయాజు. ఆయన దేవునికి సాదృశ్యం. రూతు సంఘానికి సాదృశ్యం అయితే బోయాజు దేవాది దేవునికి సాదృశ్యం. కాబట్టి ఈ దీనురాలు పరిస్థితిని చూస్తే ఒకనాడు ఆ యొక్క అన్య స్త్రీ బయట దేశం నుంచి వచ్చింది, పరాయి దేశం నుంచి వచ్చింది. వాళ్ళకి ఆ సొంత ఊర్లో భూములు కానీ జాగాలు కానీ ఏం కూడా లేవు, అన్ని కూడా పోయినాయి. ఆమె ఇంట్లో వాళ్ళ అత్తకు భోజనం పెట్టాలా,
ఆమె ఆ ఊర్లోకి వెళ్తే కొంచెం పరిగె ఇచ్చినాడు ఆయన. అంటే ఆయన పొలంలో పండిన దాంట్లో కొంత కింద పడవేస్తే దాన్ని తెచ్చుకొని ఏరుకొని తన యొక్క జీవనాన్ని కొనసాగించింది. అలాంటి స్త్రీ రూతు. అయితే మరి ఈ యొక్క ఊర్లో ఇంకా నీకు వివాహం జరగాలి అంటే సమీప బంధువుడు ఎవరంటే బోయాజు. ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నాడు, వీళ్ళము కడు పేద స్థితిలో ఉన్నారు. నయోమి కుటుంబం ఎట్లా ఉన్నది? పేద కుటుంబం. ఒక పరదేశానికి పోయినారు, ఉన్నదంతా కూడా పోయినారు, అన్ని పోగొట్టుకొని తిరిగి వచ్చినారు. తిరిగి వచ్చినప్పుడు ఆయనేమో మహోన్నతుడు. ఎవరు? బోయాజు. ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆ యొక్క దేశంలో గొప్పవాడు బోయాజు. వీళ్ళేమో దీన దరిద్రులు, పేదవాళ్ళు. వీళ్ళకు భోజనానికే ఈరోజు ఏమంటారు, ఈరోజు తిండియే గడవదు వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే నయము చెప్పింది మనకు సమీప బంధువుడు బోయాజు అంటే రూత్ ఎక్కడికి వెళ్ళినది? తన కాళ్ళ దగ్గరికి వెళ్ళినది. కాబట్టి దేవుడు మహోన్నతుడే. ఆయన యొక్క ప్రత్యక్షత నీవు నేను కలిగి ఉండాలంటే మన జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళాలా? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ప్రభు పాదాల దగ్గరనే నేర్చుకోవాలి. ఎన్ని బుక్స్ చదువుకున్నా, లేదంటే ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఎన్ని బుక్స్ చదువుకున్నా కానీ ఆత్మలో తీవ్రత రాదు. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వెళ్తామో, ప్రభు ఒక విషయాన్ని బయలుపరచని వెళ్తామో, ప్రభు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన జీవాన్ని బయలుపరుస్తాడు, తన ఆత్మని ఇస్తాడు. కాబట్టి ఎన్ని డాక్యుమెంట్స్ అయినా ఇవన్నీ కూడా పనికిరావు. ప్రభు పాదాల దగ్గర పోయి నేర్చుకోవాలి. ఈ సమస్యలు సాల్వ్ కావాలంటే నీకున్నటువంటి తెలివి, ఆలోచనలు దేనికి పనికిరావు. ప్రభు పాదాల దగ్గర పోయి గోజాడుకోవాలి. ఆమె రూతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో నుండి రూతు గ్రంథం 3వ అధ్యాయం 14 వచనాల వరకు ఆయన పాదాల దగ్గరనే కూర్చుంది. చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. రూతు గ్రంథం. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ దగ్గరనే ఉంది. హౌ మచ్ రెస్పెక్ట్ షీ గివెన్ టు ది బోయాజ్. బోయాజుకు రూతు ఎంత మర్యాదనిచ్చింది, ఎంత గౌరవం ఇచ్చింది, ఎంత వినయంతో ఉంది. చాలా రెస్పెక్ట్ ఉమెన్, అంటే చాలా మర్యాదస్తురాలు రూతు. కాబట్టి సంఘం కూడా ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మొదటిగా మనము ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 3వ అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. అప్పుడు ఆమె నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు. కాబట్టి ఆ మనుష్యుడు ఎలాంటి వాడంట? ఆ మనుష్యుడు ఊరకుండని వాడు. నువ్వు పాదాల దగ్గర పట్టుకుంది కదా, అంతకుముందుకేమో అంతకుముందుకేమో తన పొలంలో పరిగెన వదిలిపెట్టినాడు. తర్వాత వాళ్ళకు పోషణని ఇచ్చినాడు. తర్వాత రూతు తన పాదాల దగ్గరికి వచ్చింది. పాదాల దగ్గరికి వచ్చినప్పుడు బంధు ధర్మం ఆయన కాదు నిర్వర్తించాల్సింది, ఇంకొక వ్యక్తి ఆ ఊర్లో ఉన్నాడు. ఆ వ్యక్తిని పిలిచినాడు. ఆయా పేదవాళ్ళు బంధు ధర్మాన్ని కొనసాగించండి. ఆయన అన్నాడు, ఇలాంటి వారి కానీ నేను బంధు ధర్మాన్ని చేయాలా? ఆమె విధవరాలు, ఆమెకు నేను బంధు ధర్మం నేను చేసి నా స్వాస్థ్యాన్ని ఎట్లా పోగొట్టుకుంటాను? నేను పోగొట్టుకున్న నా స్వాస్థ్యాన్ని అని అన్నాడు. అప్పుడు బోయాజు తన బంధు ధర్మాన్ని నెరవేర్చినాడు. కాబట్టి నీ నా జీవితంలో ఈ యొక్క బంధు ధర్మాన్ని ఎవరు కూడా నిర్వర్తించారు. నీ తల్లిదండ్రులు కానీ, నీ తోడుగుట్టులు కానీ, నీతో ఉన్నవారు కానీ ఎవరు కూడా రక్షణ అనే ధర్మాన్ని నిర్వర్తించరు. నీ పక్షాన్ని ఎవరిని నమ్మరు. ఒక ప్రభువు ఏమన్నాడు ఉదయకాల సమయంలో? నేను వారికి దేవుడినైందును, వారు నాకు కుమారులు ప్రజలై ఉన్నారు. ప్రజలని చెప్పలేదు, వారు నాకు కుమారులై ఉంటారని చెప్పినాడు. అంటే వాళ్ళని కుమారులుగా స్వీకరించినాడు.
అదే మన యొక్క పాపము ఎలాంటి అంట 21వ అధ్యాయము 17వ వచనం ప్రకారము ఎలాంటి అసహ్యులం, అవిశ్వాసులము, ఎన్నిక లేని వారం, ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయి మనలో. ఈ పాపాలన్నీ ఉన్న వాళ్ళను ఎవరు కూడా దేవుణ్ణి లేదా సహోదరుని ఈ వ్యక్తికి నేను పూటపడతాను, ఈ వ్యక్తికి నేను ఏంటిది పూటపడతాను అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నీ మీద ఎవరికి కూడా నమ్మకం లేదు, నీ మీద ఎవరికి కూడా నమ్మకము లేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులకే పిల్లల మీద నమ్మకం ఉండదు. అమ్మ నన్ను నమ్మని, నిన్న నమ్మేది, నిన్ను నమ్మితే నన్ను నేను అమ్ముకున్నట్టే అని అంటాను. కొన్ని కుటుంబాలు చూస్తాం కదా, నిన్నారా నమ్మేది, నేను నమ్ముకుంటే నన్ను నేను అమ్ముకున్నట్టే. అలాంటి పరిస్థితి మనది. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, తన కరుణను మన మీద చూపెట్టినాడు. అయితే రూతు చాలా గొప్పనైనటువంటి స్త్రీ. అలా మనం కూడా గొప్పనైన వారంగా ఉండాలి, దీనులంగా ఉండాలి. తన ఆత్మీయుల రూతు ఎవరంట? ఆత్మీయుల. నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువులు, నీ ఊరే నా ఊరు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వస్తా. అలాంటి స్త్రీ రూతు. ఆత్మీయురాలు, దేవుణ్ణి ఎరిగింది, నిజమైన దేవుని తెలుసుకుంది. కాబట్టి ఆమెకున్నటువంటి ఆ యొక్క క్రమాన్ని ఆమె పాటించలేదు. అంటే తన దేశంలో ఏదైతే నేర్పించినారో ఆ క్రమాన్ని తను పాటించలేదు. ఇశ్రాయేలు క్రమాన్ని పాటించింది, నిజ దేవుని క్రమాన్ని పాటించింది. బోయాజు దగ్గరికి వెళ్ళింది, పాదాల దగ్గర కూర్చుంది. 8వ వచనం నుండి 14వ వచనం వరకు రూతు బోయాజు పాదాల దగ్గరనే ఉంది. నీ నా జీవితం కూడా బోయాజు పాదాల దగ్గర, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఉంటే ఆయన మనకి ఏం చేస్తాడు? బంధు ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఆయన ఊరకుండడు. నువ్వు ప్రార్థన చేస్తే ఊరకుండడు. ఎలాంటి వాడంట? ఆయన 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. గాడ్, దేవుడు ఎలాంటి వాడంట? తిమోతి కన్నా ఎక్కువ చింత ఆయనకంట. తిమోతి సంఘం విషయమే, ఫిలిప్పీ సంఘం మీద చింత కలిగి ఉన్నాడు. ఆయన మీ క్షేమం విషయమే ప్రార్థన చేయవాడు. తిమోతి కన్నా గొప్ప దేవుడు, బోయాజు కన్నా గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన విషయం ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. కాబట్టి జీవం మనలో ఉండాలంటే మొదటిగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. రెండో విషయాన్ని చూస్తే చదవండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు గ్రంథం ముగించుకుందా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం చదవండి, గట్టిగా చదవండి అక్క. ముందు ఎవరన్నారా? ముందు ఎవరైనా అంటే గట్టిగా చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి సుషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికర్తలను కూడా ఉపవాసం ఉండుము, ప్రవేశించుటకు న్యాయ వ్యతిరిక్తముగానున్నను, నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించదు. కాబట్టి జీవం. రెండవది, నేను నశించదు. కానీ యూదులను ఏం చేసుకుంటాను? కాపాడుకుంటాను. అది రెండవది విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం. మొదటి లక్షణం ఏంటిది? పాదాల దగ్గర ఉండాలి. రెండవది, నేను నశించదు. ఎందుకు? ఆయన రాజైన అహష్వేరోష్ 127 సంస్థానాలకు రాజు. భార్య కూడా తనకు పెద్ద ఎన్నికైనటువంటి స్త్రీ ఏం కాదు. తన దగ్గరికి వెళ్ళాలి అన్నా కానీ భార్య కూడా పర్మిషన్ తీసుకొనే వెళ్ళాలి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. అలాంటి స్త్రీ అహష్వేరోష్ దగ్గరికి ఎలా వెళ్ళింది? నేను నశించదు. కాబట్టి దానికన్నా ముందు ఎట్లా వెళ్ళింది? 3 దినాలు ఉపవాసం ఉంది. కాబట్టి శత్రువును లేదంటే కష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే,
కొన్నిసార్లు కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురుగా ఉంటాయి. ఆ యొక్క దగ్గరికి వెళ్తే నశించిపోతాం. ఇక బ్రతకడానికి there is no source, అంటే బ్రతుకుతామా లేదో తెలియనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. ధైర్యంతో వెళ్ళక మునుపు ఏముండాలా? ఉపవాసం ఉండాలి. అంటే వ్రతం చేసుకోవాలా, ఉపవాసం ఉండాలా, ప్రార్థన జీవితం ఉండాలా, పాపం నుంచి దూరంగా ఉండాలా, ప్రత్యేకమైన అనుభవం ఉండాలా. కాబట్టి చూసినట్లయితే నిర్గమకాండము 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిర్గమకాండము 10వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును. లేవికాండం 10:2 క్షమించండి. లేవికాండం 10వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి మొదటి వచనం చదవండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఎక్కడి నుంచి తీసుకురావాలంట? అగ్ని ఎక్కడి నుంచి తీసుకోవాలా? బలిపీఠం నుంచి తీసుకొని రావాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరొక అగ్నిని తీసుకొని వచ్చినారు. అంటే బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది, ఏదో అగ్నిని తీసుకొని వచ్చినారు. 2వ వచనంలో చదవండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. కాబట్టి విశ్వాస జీవితంలో ఎట్లా పడితే అట్లా జీవించి దేవుని సువార్త చేస్తాను, ఎట్లా పడితే అట్లా జీవించి దేవుని మాటలు చెప్తాను అంటే ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా? నేను పరిశుద్ధంగా పూజనీయుడు యేసు ప్రభు అని నిన్నటి వరకు దేవుని పూజించకుండా ఈరోజు పూజనీయుడు యేసు ప్రభు అంటే ఒప్పుకుంటాడా? నిన్నటి వరకు దేవునికి దూరంగా ఉండి ఇది నా ఆరాధనకు వచ్చి ప్రభువా నా విరిగి నలిగిన హృదయంతో నా యొక్క ఆత్మ ప్రాణ దేవునితో నేను ఆరాధిస్తున్నా అంటే ప్రభు ఒప్పుకుంటాడా? నిన్నటి వరకు శరీరంతో ఉన్నావు, ఇష్టానుసారంగా ఉన్నావు, ఇది నా ప్రభు దగ్గరికి వచ్చి నేను యథార్థవంతురాలనై ప్రభు నీ పాద సన్నిధికి వచ్చినాను అని చెప్తే దేవుడు ఒప్పుకుంటాడా? నేను ఆ జీవితంలో ఎన్నిసార్లు లోకంలో లోక విధానంలో ఉండి ప్రభు దగ్గరికి వచ్చి నేను బలిని తీసుకొని వచ్చిన, నిప్పులను తీసుకొని వచ్చినానంటే ఏమైందంట? ఒక అగ్ని బయలుదేరిందంట. వాళ్ళిద్దరిని ఏం చేసిందంట? కాల్చివేసి. కాబట్టి విశ్వాస జీవితంలో యథార్థంగా ఉండాలి. విశ్వాస జీవితంలో ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలి. ఆరాధన చేస్తే యథార్థంగా ఆరాధన చేయాలి, ప్రార్థన చేస్తే యథార్థంగా ప్రార్థన చేయాలి. చెప్పిన ప్రతి దాంట్లో యథార్థత ఉంటే నేను నశించదను అని అంటాం, కానీ ప్రభు నశింప చేయడు. ఎస్తేను నశింప చేసినాడా? చేయలేదు. మొర్దెకైను నశింప చేసినాడా? చేయలేదు. హామాను మొర్దెకైను చంపాలని ఉరికొయ్యను సిద్ధపాటు చేస్తే అదే ఉరికొయ్య మీద ఎవరు చనిపోయినాడు? హామానే చనిపోయినాడు. ఎస్తేర్ అనింది నేను నశించదని అనింది, కానీ నశించిపోలేదు. యూదులందరినీ కాపాడుతుంది. మొదటిది ఏంటంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. రెండవది యథార్థంగా ఉండాలా, ఉపవాసం చేయాలా. తర్వాత ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనడానికి ప్రభు శక్తిని ఇస్తాడు. మూడవది ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14 వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14 వచనం. ఆమోసు 9:14 ముగిద్దాము. చాలు. ఏంటిదంట ఇక్కడ? చదవండి 11వ వచనం చదవండి అక్క. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినంలో నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి చాలండి. మొదటిగా ఏదోమును కాపాడాలి అంటే, అన్య జనాంగాన్ని కాపాడాలంటే, నీలో ఎవరైతే దేవుని మాట వినలేదో వాళ్ళందరినీ కాపాడాలంటే, కొన్నిసార్లు ప్రార్థన చేయమని అడుగుతారు కదా, ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన వింటలేడు, నన్ను కొడుతున్నాడు అని అంటారు కదా. కొన్నిసార్లు మా బాబు గురించి ప్రార్థన చేయండి, ఆయన మా మాట వినట్లేదు అని ప్రార్థన చేయమని అడుగుతారు కదా.
వారి విషయము ఇక్కడ రాయబడినటువంటి మాట 9వ అధ్యాయం 11వ వచనంలో, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసేదను. కాబట్టి నువ్వు ఎక్కడ పడిపోయినావు, నీ రక్షణ జీవితంలో ఎక్కడ దేవునికి అయిష్టాలుగా ఉన్నావు, ఎక్కడ దేవునికి యథార్థంగా లేవు. కాబట్టి నీ పడిపోయినటువంటి నీ యొక్క గుడారంను దేవునికి అప్పచెప్పాల. ఇశ్రాయేలు దేవునికి అప్పచెప్పాల, సంఘము దేవునికి అప్పచెప్పాల. అప్పచెప్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. తర్వాత ఏమంటే దాని పోయిన చోట్లన్నీ కూడా ఏం చేస్తాడు? బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఏదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. కాబట్టి నీ నా జీవితము బాగు చేయబడకుండా నీ కుటుంబాన్ని స్వతంత్రించుకోలేరు. నీ నా జీవితం బాగు చేయబడకుండా నీ ఇరు పొరుగు వారిని స్వతంత్రించుకోలేరు. అవసరమే ఉంది బ్రదర్ అంటే దానికి there is no answer. కాబట్టి తిమోతి సంఘానికి అవసరం. ఎవరు అవసరం సంఘానికి? తిమోతి అవసరం. ఫిలిప్పీ సంఘం మీద క్షేమం విషయమే ప్రార్థన చేయవాడు ఎవరంట? తిమోతి. సంఘానికి రూతు అవసరం. ఎలాంటిదంట రూతు? బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళింది, దీనురాలుగా వెళ్ళింది. సంఘం కూడా పాదాల దగ్గరికి వెళ్ళేవారు సంఘానికి అవసరం. తర్వాత ఎస్తేర్ లాంటి వారు సంఘానికి అవసరం. వాళ్ళు ఏం చేస్తారంట? నేను యథార్థంగా ప్రార్థన చేస్తారంట, ప్రత్యేకంగా ఉంటారంట. తర్వాత సమస్యను వాళ్ళు ఏం చేస్తారు? ఎదుర్కొంటారు. తర్వాత ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు? అహరోను కుమారులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరొక అగ్నిని తీసుకొని వచ్చి, ఏదైతే ఏమున్నదే ప్రార్థన పోదాం, ఏమున్నదే ఆరాధనకి వెళ్దాం, నేను ఎట్లా జీవిస్తే ఏమున్నదే నలుగురు మధ్య ప్రభు ఈ దినాన్ని నేను నీతిగా ఉన్నానని చెప్తాను అని అంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అగ్ని? ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఆకాశం నుంచి బయలుదేరుతుంది. ఈ దినాన్ని నీతిగా ఉండకుండా ప్రభు నేను నీతి మంతురాలని, దేవునికి అయిష్టంగా ఉండి ప్రభు నేను నీతి మంతురాలని అందరూ చెప్పిన వాళ్ళకి ఇంట్లో సమస్య వస్తే ఏం చేస్తాం? అదే అగ్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత అసమాధానం, ఇంటికి వెళ్ళిన తర్వాత సరైన పరిస్థితులు లేనటువంటివి. ఎందుకు? నీలో జీవం లేదు. ఏం లేదు? జీవం లేదు. నీలో ఏముంది? మాటలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి. నిన్నటి వరకు జీవం లేకుండా, ఆత్మ లేకుండా దేవునిలో జీవించి ఈ దినాన నువ్వు శరీరాన్ని వాడుకుంటున్నావు. శరీరాన్ని వాడుకోవడం అంటే నీ నోటిని వాడుకుంటున్నావు, నీ తెలివితేటలు వాడుకుంటున్నావు. నేను నీతి మంత్రాలుగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నానని దేవుని చెప్తున్నావు. కానీ నిన్నటి వరకు నీలో ఆత్మీయత లేదు. అందుకోసమే ప్రసంగి చూస్తున్నాడు, ఆ యొక్క సంఘంలో, నా జీవితంలో శరీరము గుర్రాల మీద కూర్చున్నదంట, ఆత్మ నడుస్తుంది. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఆస్పాదం చేసుకుంటే, మన యొక్క తెలివితేటలను ఆస్పాదం చేసుకుంటే ఫలింపులోకి రాలేము. ఎవరు ఫలింపులోకి వచ్చినారు? తిమోతి ఫలింపులోకి వచ్చినారు. ఎవరు ఫలింపులోకి వచ్చినారు? రూతు ఫలింపులోకి వచ్చింది. తన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఎవరు ఫలింపులోకి వచ్చినారు? యథార్థంగా ఉన్నటువంటి ఎస్తేర్ వచ్చింది. ఈ దినాన ఇశ్రాయేల్ పట్టణం మళ్ళా కట్టబడిందంటే ఆ దినాన ఎస్తేర్ యొక్క సమర్పణే. ఎవరు కావాలి ఇప్పుడు సంఘానికి? దావీదు పట్టణాన్ని, పాడైపోయిన దావీదు పురాన్ని, ఆ పాడైపోయిన దావీదు పురం అంటే ఏంటిది? నీ నా హృదయం బాగు చేసుకున్న వారు సంఘానికి కావాలి. వాళ్ళు బాగు చేసుకుంటే ఏం జరుగుతుంది? చదవండి 11వ వచనం. ఏదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నారు. కాబట్టి ప్రభు నీ దగ్గర కోరుకుంటున్నాడు, జీవాన్ని కోరుకుంటున్నాడు. ప్రభు దగ్గర ఆత్మలో తీవ్రత గలవారమే ఉంటే యథార్థంగా బలలో చేవేసే వారుగా ఉంటాం. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనము చదువుకొని ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలను. కాబట్టి ఇప్పుడు యథార్థంగా లేవేమో ప్రభువు చెప్తున్నాడు, ప్రతి మనుషుడు తను తానేం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే తప్పేం లేదు.
సరి చేసుకుంటే తప్పేం లేదు, సరి చేసుకుంటేనే జీవం. సరి చేసుకోకుండా బల్లో చేవేస్తే ప్రభు కోపానికి పాత్రమవుతాం. కాబట్టి ప్రభు కోపం మనకు అవసరం లేదు, ప్రభు ప్రేమ అవసరం. ప్రభు దీనులను చూస్తున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క చిన్న గూడూరు జయోన్ ప్రేయర్ హౌస్ లో ఎవరైనా దీనులు ఉన్నారా? నా కొరకు పాదాల దగ్గర కనిపెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఎస్తేర్ లాగా ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారా? యథార్థంగా ఉండే వాళ్ళు ఉన్నారా? తిమోతి వలె చింత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రభువా నేనున్నాను, ఇది నా యథార్థంగా చేస్తాను అని ఒప్పుకోగలిగి చేస్తే ప్రభు నీ కుటుంబాన్ని 1000 తరాల వరకు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు.